నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీసీల రాజ్యం మొదలైందా, బీసీల పార్టీ మొదలైందా అనేది పక్కన పెడితే రీసెంట్గా తీన్మార్ మల్లన్న కవిత గారి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. ఆయన ఒక మీటింగ్లో ఏమన్నారంటే కవితకు మాకు కంచం పోతుందా మంచం పోతుందన్న అన్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ జాగృతి శ్రేణులు మొత్తం కలిసి కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అదేవిధంగా క్యూనిస్ కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గన్మెన్లకు కొంచెం స్వల్ప గాయాలైనట్టు కూడా, అలాగే తీన్మార్ మల్లన్నకు స్వల్ప గాయాలైనట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా 6 రౌండ్ల కాల్పులు కూడా గన్మెన్లు జరిపారు. ఎందుకనంటే అక్కడ పరిస్థితి అదుపులోకి రావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ కాల్పుడు జరిగిన పరిస్థితి. సో ఓవరాల్గా ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పవన్ గౌడ్ గారికి ఫోన్ చేద్దాం, అసలు ఏం జరుగుతుంది ఏంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా. సో ఓవరాల్గా బీసీల పార్టీ అనేది కూడా మొదలైందని చెప్పేసి కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, సో ముఖ్యంగా మరి బీసీల రాజ్యం వస్తే ఎందుకు ఈ గొడవలు, ఎందుకు కేవలం బీసీలు మాకంటే మాకే సొంతం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారా అనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో గారు ఉన్నారు, పవన్ గౌడ్ గారు ఫోన్లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఓవరాల్గా నిన్న క్యూనిస్ మల్లన్న గారి మీద దాడికి ఇటు జాగృతి శ్రేణులు దాడికి పాల్పడడం జరిగింది. ఓవరాల్గా ఎట్లా చూస్తారండి ఈ ఇష్యూ మొత్తం? ముందుగా అది దాడి కాదండి, ఓన్లీ నిరసన తెలపడానికి వెళ్ళిండ్రు. ఒక ఆడబిడ్డను పట్టుకొని రాజకీయాలల్లో హుందాగా ప్రవర్తించాలి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లయ్య అనేటైనే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడండి? ఆడపిల్లల్ని రాజకీయాలకి ఆడపిల్లలు రావాలంటే భయపడుతున్నారు ఇప్పటికే. కవిత మంచం పుత్త కంచం పుత్త అని అంటే ఏంటి ఆ పద్ధతి, ఏంది ఆ మాటలు, ఏంది అంటే రాజకీయాలకు వస్తే ఏ విధంగానైనా మాట్లాడొచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంత విధంగానైనా పరుష పదజాలంతో అనొచ్చా అండి? ఇప్పుడు కాదు, ఇది వరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారిని పట్టుకొని బాతాలపూర్ శెట్టి అనుడు, కేటీఆర్ గారిని పట్టుకొని డ్రామారావు అనుడు, హరీష్ రావు గారిని పట్టుకొని ఇంకోటి అనుడు, అంటే ఏ నాయకులనైనా కించపరిచే విధంగా మాట్లాడతాడు. ఇంకొకటి మొన్నటికి మొన్న రెడ్డిలు ఉచ్చదాగుతారా అని అన్నాడు, అలాంటి వ్యాఖ్యలు చేసిండు. నిన్న ఆడబిడ్డను పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేను బిఆర్ఎస్ పార్టీ తరపున కాదు, మహిళగా ఈ విషయాన్ని మాత్రం నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక మహిళలు రాజకీయాలకే రావడానికి భయపడుతున్న రోజులల్లా మహిళలు రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో అవమానపరుస్తున్నారు అనేది నిన్నటి వ్యాఖ్యల వల్లనే తెలుస్తుంది. బేషరతుగా తీన్మార్ మల్లయ్య అనేటైనా కవిత గారికి క్షమాపణలు చెప్పాలి. అదే తంతు ఇవాళ కూడా ఆమె మీద కామెంట్లు చేయడానికి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చేయడానికి కల్వకుంట్ల కవిత ఏమన్నా ఐశ్వర్య రాయ అని మాట్లాడతాడు. నీకు పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు చేయడానికి ఐశ్వర్య రాయి సమంతాలే కావాలంటే అసలు ఆడపిల్లలు అంటే ఏమనుకుంటున్నారు? ఏదైనా మాట్లాడచ్చా? ఇప్పుడు ఆ బీసీ ఉద్యమం అంటున్నారు కదా, తీన్మార్ మల్లయ్య అనేటైనా మరి బీసీల కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిండండి? ఎంతమంది బీసీల కోసం కొట్లాడిండు? ఎంతమంది బీసీలు నిలబడితే ఆ బీసీ నాయకుల దగ్గర పోయి బీసీ అని ఓట్లేమని చెప్పిండండి? అసలు బీసీ అది దానికి కవితకి ఏం సంబంధము అని అంటారు. అంటే బీసీల కోసం ఉద్యమించాలంటే ఓన్లీ బీసీనే ఉద్యమించాలా? ఇప్పుడు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అనేసి ఒక సభ పెట్టిండ్రు, ఆడ రేవంత్ రెడ్డి పెట్టిండ్రు, రాహుల్ గాంధీ కొన్ని డిక్లరేషన్స్ అవి ఇవన్నీ మాట్లాడిండ్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నా బీసీనా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా బీసీనా? ఒక ఉద్యమం కోసము ఎవరైనా కొట్లాడాల్సిందే. కొట్లాడుతుంటే ఎవరైనా వస్తుంటే వాళ్ళను అందరినీ కలివేడి చేసి అందరినీ మూకుమ్మడిగా ఇది రావాలి, హక్కులు మాకు కావాలి అని కొట్లాడాలి. గాని ఆమె ఎందుకు వస్తుంది, ఈమె ఎందుకు వస్తుంది? రాజకీయంలో ఈయనేదో మార్కు బీసీల మీద ఈయన ప్రేమ చూపించి ఏదో మార్కు దుబ్బాలని చూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే నిన్న జరిగిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక ఆడబిడ్డగా. అందులో తప్పేముంది? ఇప్పుడు
కంచం పొత్త మంచం పొత్త మళ్ళీ నందు గారు నో మీరు మళ్ళీ అదే మాటలు మాట్లాడకండి. ఇవాళ నేను ఒక 10-20 మందిని అడిగినాను, ఇట్లా వెనుకటనట తెలంగాణలో గిట్లా అనుకుంటేనట అంటే కంచం అనేది పొత్త అని అడుగుతారు కానీ మంచం పొత్త అంటే ఏంటిదో తెలుసా బిడ్డ అని అన్నారు. తెలుసా నన్ను? మంచం పొత్త అంటే మంచంలో పడుకుంటారా అన్నట్టు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఇప్పుడు తీన్మార్ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ భార్యనో వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెనో ఏంది మీ మంచం పొత్త అని అడుగు తొవ్వుకుంటారా అని? ఏదైనా ఆడబిడ్డ ఎవరైనా ఇప్పుడు తల్లి గర్భం నుంచి వెళ్ళి ఒక ఆడది జన్మింటే వస్తారు, ఒక ఆడది రాఖీ కడితే తోబుట్టులు అది ఇదని చెప్తారు. ఎట్లా నార్యంతు పూజించి తత్వ దేవత రమంత అని అంటారు కదా. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్తారు కదా. భారత్ మాతాకి జై అంటారు కదా. ఆడబిడ్డలను ఎందుకు ఈ విధంగా అగౌరవపరుస్తున్నారండి? సోషల్ మీడియాలో ఇదే ట్రోలు, బయటికి వచ్చి రాజకీయాలు చేసినా ఇదే ట్రోలు. ఆడబిడ్డలు బయటికి వస్తే తట్టుకోలేకపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పటికైనా తీన్మార్ మల్లయ్య అనేటైనా బేషరతుగా కవిత గారికి ప్లస్ ఇక్కడున్న మహిళా లోకానికి అందరికి క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి, మహిళా కమిషన్ ఎక్కడ పోయిందో ఇంతవరకు అర్థమైతలేదు. మహిళా కమిషన్ మరి సుమోటోగా కేసు ఎందుకు బుక్ చేయలేదో కూడా ఇంతవరకు అర్థమైతలేదు. అంటే మహిళా కమిషన్ కాంగ్రెస్ కమిషన్ గా వ్యవహరిస్తుందా, మరి వాళ్ళ కోసమే కమిషన్లు పనిచేస్తాయా, వేరే మహిళకు ఇట్లాంటి అవమానం జరిగితే కమిషన్లు పనిచేయా అనేది కూడా అర్థమైతలేదు. ఇప్పుడు తెలంగాణ కేబినెట్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించిన నేపథ్యంలో బీసీ వర్గాలు సంబరాలు చేసుకోవాలి, కానీ వెలమ వర్గానికి సంబంధించిన కవిత ఎందుకు సంబరాలు చేసుకుంటుంది, తానే ఎందుకు క్రెడిట్ గా తీసుకుంటుంది, అదేవిధంగా 1,00,000 మంది కూడా లేరు తెలంగాణలో, వాళ్ళకి ఏం సంబంధం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు ఆమె సంబరం చేసుకుంటుంది, సంబరం చేసుకుని అండి. ఆమె బీసీ బిడ్డలతో కలిసి సంబరాలు చేసుకున్నది కదా. ఆమె ఏం సంబరం చేసుకోలేదు కదా, ఆమె రంగు పూసుకోలేదు కదా. బీసీ బిడ్డలు అందరు వస్తే బీసీల కోసం కొట్లాడింది కాబట్టి వాళ్ళందరూ ఆమె దగ్గరికి వస్తే సంబరంలో ఆమె కూడా పాల్గొనడం జరిగింది. అంటే నువ్వెందుకు సంబరంలో పాల్గొన్నావు అనే హక్కు మనకు లేదు కదా. బీసీల కోసం అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిండ్రు. అంబేద్కర్ ఎందుకు రాజ్యాంగాన్ని రచించాలి అనే హక్కు ఎవరికన్నా ఉందా? లేదు. మరి ఏం మాటలు మాట్లాడుతుంటే తెలియ తక్కువ మాటలు ఇంకా కూడా. ఇప్పటికైనా ఏదో క్రెడిట్ దొబ్బాలనే ఉద్దేశంతో బీసీలకు నేనే ఏదో తీసుకొచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చింది లేదు ఇచ్చింది లేదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు, దాని వల్ల అయ్యేది ఏది లేదు ఒరిగేది లేదు. మళ్ళీ వీళ్ళే ఎవరో కోర్టులో పోయి కేసులు వేస్తారు, అది అక్కడికే ఆగిపోతది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 6 నెలలల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిర్రు. ఇయ్యాలే దానికి మరి సర్వేలు ఎందుకు చేసిండ్రు, దానికి కమిటీలు ఎందుకు వేసిండ్రు, కాలయాపన ఎందుకు వేసిండ్రు, 150-140 కోట్ల రూపాయల డబ్బు ఎందుకు వ్యయం చేసిండ్రు, ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఇవన్నీ ఎందుకు ఖర్చు చేసిండ్రు? ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉంది, రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గరికి పోయి మా దీన్ని మేము తీసుకొస్తున్నాము స్వాగతించండి అని ఆయన పోయి మాట్లాడాలి. ఇవన్నీ లేవు, అసలు వచ్చింది లేదు సచ్చింది లేదండి. ఏదో బీసీల ఓట్లు దొబ్బడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి అనేటైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలల్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చే తెలివిలేక తీసుకురాలేదా ముఖ్యమంత్రులందరూ? మధ్యప్రదేశ్ లో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏం జరిగిందో తెలియదా? అది మన ఇది ఎక్కడ కర్ణాటక ఒడిశాలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏం జరిగిందో తెలియదా? బీహార్ లో నితీష్ కుమార్ బీజేపీ పొత్తే కదా అండి, అలయన్సే కదా, ఆయన కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు? ఇదంతా కాని ముచ్చట అనేసి ప్రీ ప్లాన్డ్ గా రేవంత్ రెడ్డి ఏదో స్కెచ్ చేసిండు. ఏంటంటే 6 గ్యారంటీలు 420 హామీల లెక్కనే డోకా ఇచ్చినట్టుగానే ఇది కూడా డోకా ఇద్దాం బీసీ లోకానికి అనుకున్నాడు. ఇక ఈ ఏదో ఆర్డినెన్స్ రాగానే ఈ తీన్మార్ మల్లయ్య ఇప్పుడు కవితక్క పాపం ఆమె సంబరాలు చేసుకుంటే ఈయనెవరండి ఆడబిడ్డలు అనడానికి? ఇప్పుడు నేను ఎవరైనా బీసీలు వస్తారు, బీసీలు వచ్చినప్పుడు మాకు ఇది అయింది ఆర్డినెన్స్ వచ్చింది ఒక మెట్టు జరుగుతూ ముందుకు సాగింది అనేసి సంబరాలు చేసుకోండి అనేసి మా దగ్గరికి వచ్చి పాల్గొన్నామని చెప్తారు. రెడ్డి కులానికో ఓసీ కులానికో మేము సంబరాలలో పాల్గొంటే అయితే బీసీ పాల్గొనాలి, వేరే వాళ్ళు పాల్గొనొద్దు అనే హక్కు మనకు ఉంటుందా చెప్పండి? ఉండదు. మరి
నిన్నటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా లోకానికి బేషరతుగా తీన్మార్ మల్లయ్య అనేటైన క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కుక్కతోక వంకర నీ బుద్ధి టింకరా అనే ముచ్చట్లు బంద్ చెయ్యి. ఒక ఎమ్మెల్సీవి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిన్ను సస్పెండ్ చేసింది. నువ్వు ఎట్టని రాగం లేదు, పోని పార్టీ లేదు, ఊసర వెళ్లి రంగులు మార్చినట్టుగా నీ ప్రయోజనం కోసం, నీ స్వప్రయోజనం కోసం ఎన్నో రంగులు మార్చినావు. ఇప్పటికైనా బీసీ ముసుగేసుకొని మళ్ళా బీసీలకు కూడా అన్యాయం చేయకు. బీసీ మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన బీసీఏ గాని ఇంకోటే గాని అండి, ఆయన ముసుగేసుకోవడానికి మాత్రం మేము అంగీకరిస్తలేము. ఎందుకంటే ఏ బీసీ బిడ్డకు కూడా ఇంతవరకు హక్కున చేర్చుకోలేదు. తీన్మార్ మల్లయ్య హైడ్రా తోటి ఇంట్లో ఎంతమంది బీసీలే కూలలేదండి? నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు రాకుండా బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రాలేదండి? ఎంతో మంది కష్టాలు పడుతున్నారు, నష్టపోతున్నారు, హాస్టల్లో సీట్ల కోసం తిరుగుతున్నారు. మరి ఎవరికన్నా బీసీలకు ఒక్క సాయం చేసిండా అండి? మరి ఇదేదో రాగానే ఆర్డినెన్స్ రాగానే నువ్వెందుకు చేసుకుంటాను, నేను ఒక్కనే చేసుకోవాలి, నువ్వేమన్నా నీ దాదాగిరా, నీ జాగిరా ఏమన్నా? అందరం కలిస్తేనే, అన్ని కులాలు అన్ని వర్గాలు ఏకమైతేనే ఏదైనా వస్తది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉద్యమ పోరాటం చేసిండ్రు, అందరినీ కలుపుకపోయిండు, సకల జనులను సంబడ్డ వర్గాలను కలుపుకపోయిండు, తెలంగాణ ఉద్యమం తీసుకొని చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. నీకేం సంబంధం అని అనిస్తుందా అండి? ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ మీద ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ స్పందన లేదు, బీఆర్ఎస్ నాయకులు కూడా దూరంగా ఉన్నారు అనేది చర్చ. ఏం చెప్తారండి? ఇప్పుడు స్పందించాల్సిన వాళ్ళు అందరు స్పందిస్తున్నారు. ఓకేనా? అది పార్టీల విషయం కాదు, మహిళా విషయము. అది పార్టీల విషయం కాదు, అది మహిళకు సంబంధించిన విషయము. మహిళ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా అగౌరవ పరుస్తాండ్రు అనే విషయము. ఇప్పుడు మళ్ళా వాళ్ళు స్పందించినా కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళు ఏమంటారండి? వాళ్ళ కుటుంబం వేయించింది, వాళ్ళ కుటుంబం వాళ్ళే స్పందించుకుంటారు అని అంటారు. ఒక ఆడబిడ్డగా, ఒక తల్లికి పుట్టినోడిగా ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా స్పందించాల్సిన విషయమే అది. ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే అసలు సంఘాలు, బీసీ సంఘాలు లేని బాధ వీళ్ళకి ఎందుకు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అసలు సంఘం అంటే ఏంటిదో ఒకసారి చెప్పరా? అసలు సంఘం అంటే తెలంగాణలో బీసీ అసలు సంఘం అంటే బీజేపీ వాళ్ళు ఏందో చెప్పాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆర్డినెన్స్ వచ్చింది కదా, ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ బీజేపీ కూడా సాధ్యమైతే గవర్నర్ దగ్గరనే ఉన్నది కదా. ఏమని చెప్పండి మరి? బీజేపీలో మాట్లాడతారు కదా, అసలు బీసీలు వాళ్ళే అని నిరూపించుకోమని చెప్పండి. కేంద్రం ఇస్తుందా? ఆర్డినెన్స్ జారీ చేస్తుందా? అదే మరి అసలు బీసీలు కొసరు బీసీలు అని వాళ్ళే అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అసలు బీసీలు అని నిరూపించుకోమని చెప్పండి. కేంద్రంలో నేను బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ కేంద్ర బీసీ మంత్రిత్వ శాఖను కూడా పెట్టలేకపోయిండ్రు. ఓట్ల కోసము ఏమన్నా అంటే బీసీల ఓట్లు దొబ్బడానికి మాత్రమే ఇలాంటి రాగాలు ఎత్తుకున్నారు కానీ ఇప్పటి వరకు బీసీలకు చేసింది ఏమీ లేదు, శూన్యము. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కదా, అసలు బీసీలను నిరూపించుకోమనండి. ఓవరాల్ గా ఏం చెప్తారండి? ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మరి ఏమైనా చెప్తారా? ఒక ఆడబిడ్డగా ఇలాంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏ ఆడబిడ్డ అయినా కూడా ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టకండి. రాజకీయాలకి రావడానికే అసలు ఇంట్లో వాళ్ళు పంపించడానికే ఒప్పుకుంటలేరు. ఇప్పుడు కొంతమంది ఆడబిడ్డలు రాజకీయాలకు వచ్చి ఎవరైనా ఎమ్మెల్యే భార్య ఉంటేనో భర్త ఉంటేనో ఇక వాళ్ళే చేసుకుంటారు తప్ప ఇండిపెండెంట్ గా వచ్చి కొట్లాడేటోళ్ళు అయితే ఎవ్వరు లేరండి. కొంతమంది కొట్లాడినా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళని వెనకాల దొక్కేద్దామని చూస్తున్నారు. మీరు ఒక అమ్మకు ఒక చెల్లె, మీ ఇంట్లో చెల్లి ఉంటది, మీకు బిడ్డ ఉంటది, ఎవరైనా మా బిడ్డ, మా తల్లి, మా అక్క అనుకోనే మమ్మల్ని చూడండి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. బేషరతుగా తీన్మార్ మల్లయ్య అనేటైనే బేషరతుగా కవితక్క గారి కానివ్వండి, తెలంగాణ మహిళలకు కానివ్వండి, భారతదేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. కంచం మంచం పొత్త అనేది తీవ్రమైన వ్యాఖ్యలు అవి. ఎట్లా అంటే మీరు పల్లెటూర్లలోకి రండి, వాళ్ళు చెప్తారు, వివరించి చెప్తారు. ప్రొద్దున మా పాల ప్యాకెట్ తీసుకొచ్చేటాయన అడిగితే ఇట్లా అంటే తప్ప అంటే కంచం పొత్త అనేది వేరమ్మా, మంచం పొత్త అనేది అది చెప్పరాని మాట అనద్దు కూడా అని అన్నాడు.
అంటే కంచం అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇచ్చే వరుస కూడా మాట్లాడుతున్నారు, కలిసి భోజనం చేయడమో ఏదో సంథింగ్. అంటే మంచం పొత్త మీరే అర్థం చేసుకోండి. అంటే పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు అనుకుంటా. ఇప్పుడు కంచం పొత్త అంటే పెళ్లిళ్ళు కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే అబ్బాయి అమ్మాయి ఇప్పుడు పెళ్లిళ్ళ దగ్గరికి పోతే, పెళ్లిళ్ళ సంబంధాల దగ్గరికి పోయి మీరు ఒక్కసారి మంచం పొత్త అని అడగండి, ఉరికిచ్చి దంచుతారు. ఓకే, అది ఆయన డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పటికైనా బంద్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.